టైంలో మా మేనమామ అంటే భయం అని చెప్పినా కదా మీకు అందరికీ. ఎందుకు భయమో చెప్తా. నాకు మా మామ అంటే మేనమామనే కాదు, నాకు మా హెడ్ మాస్టరు ప్లస్ సారు, మళ్ళీ ట్యూషన్ సారు, ఇవన్నీ అందుకే భయం ఉండే నాకు అప్పుడు. ఇప్పుడు ఏం భయం లేదు. ఇవి పెద్దామనైనా ఆయన సారు కాదు ఏం కాదు, ఇప్పుడు నాకు భయం ఏం లేదు. కానీ నాకు చిన్నప్పుడు కొంచెం నాకు బాగా గుర్తుకుంటాయి అన్నీ. ఇప్పుడు నాకు ఒక ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. 5 ఇయర్స్ ఏం అంటే తల్లి పాలు జీకినప్పుడు అదంతా నాకు గుర్తుకు లేదు. కానీ ఈ 20 ఇయర్స్ని ఏం జరిగింది అనేది అయితే నాకు ప్రతి ఒక్కటి మాత్రం నాకు గుర్తుకున్నది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ విషయము. అంటే 2007 2008 ముచ్చట చెప్తున్నా. నా చిన్నప్పుడైతే మా మామనైతే స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ నడిపించేటోడు. అప్పుడు స్కూల్లో మస్తు మంది స్ట్రెంత్ ఉన్నటోళ్ళు. ప్రైవేట్ స్కూల్ అంటే ఇక పెద్ద గొప్పతనం అనమాట. ఆ స్కూల్ నడిపిస్తూలంటే ఫుల్ గొప్పతనం. ఇక అప్పుడు మళ్ళీ 10th 7th క్లాస్ చదివితేనే పాస్. అంటే 7th క్లాస్ పాస్ అయితే 10th పాస్ అవుతాడు వీడు అంటోళ్ళు. ఇప్పటిలాగా చిట్టీలు దొంగతనంగా రాసుడు అదంతా లేదు అప్పుడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అని అంటే ఇంట్లో పని చేయకుండా పర్లేదు, కానీ ట్యూషన్కి అయితే పక్కా పోవాలి, అన్నీ నేర్చుకోవాలి. మళ్ళీ ట్యూషన్ అంటే ఇప్పటిలాగా ట్యూషన్ కాదు. ఒక 10 మందిని ఊగబెట్టుకొని ట్యూషను 500 400 అని కాదు. మా మామ ఎంత తీసుకుంటో నాకు అది దగ్గర పైసల విషయం తెలియదు. కానీ ట్యూషన్లో కూడా దాదాపు 150 మంది 200 మంది ఉండేది. ట్యూషన్ వాళ్ళని కూడా టూర్కు తీసుకుపోయేటోడు. అప్పుడు నన్ను చిన్నప్పుడు అయితే సెకండ్ క్లాసో ఫస్ట్ క్లాసో ఉన్నా. ఆ ట్యూషన్ అక్క వాళ్ళతోటి అన్న వాళ్ళతోటి అయితే నన్ను నాగార్జున సాగర్ అయితే తీసుకుపోయాడు అప్పుడు చిన్నప్పుడే. అందుకే అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసిన. ఫుల్ మెమోరీస్ అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూనే ఉంటా. అంటే ఇట్లా బాధ వచ్చిందని బాధపడుతూ అయితే ఎప్పుడు ఉండను. అంటే ప్రతి దాన్ని లైఫ్ అనేది ఎంజాయ్ చేసుకుంటూనే పోతా. ఈ ఫస్ట్ సెకండ్ క్లాసులనే నాగార్జున సాగర్ చూడనీకి పోయినా. అంటే అప్పుడు ట్యూషన్ వాళ్ళని తీసుకుపోతే నన్ను తీసుకుపోయాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటిది అని అంటే మా మామ అప్పుడు అన్ని సబ్జెక్టులు ఆల్ సబ్జెక్టులు సోషల్ చెప్పేటోడు, తెలుగు చెప్పేటోడు, మ్యాథమెటిక్స్ చెప్పేటోడు. అవి మాకైతే సెకండ్ క్లాసులో ఫస్ట్ క్లాసులో మాకు తెలుగు చెప్పేటోడు. తెలుగు చెప్తే ఎప్పుడో ఒకసారి వచ్చి మాకు చెప్పేటోడు. అప్పుడు ఆ తెలుగు మాకు పద్యం రాకపోతే మమ్మల్ని కుదరని తీసి మా కాళ్ళ కింద అయితే కంప పెడితే అప్పుడు అందరూ లంగాలు డైరెక్ట్ పోసుకున్నారు. అదేం పద్యమో నేను ఇప్పటికి కూడా చెప్తా. అది ఇప్పటికి ఉందో లేదో తెలియదు. కానీ వందనం తెలుగు తల్లికి వందనం, సుందరం అది ఈ 2 లైన్లు మాత్రం వచ్చు. ఇవి ఇప్పటికి కూడా గుర్తుకున్నాయి అంటే అప్పుడు కోదనం తీసిండు కాబట్టి గుర్తుకున్నాయి. అంటే అప్పుడు అంతగానము భయం ఉండే, ఫుల్ భయం ఉండే. ఇప్పుడైతే ఏం భయం లేదు. ఇప్పుడు ఆ స్కూలు లేవు, అవి ఏం లేవు కాబట్టి ఇప్పుడు నాకు